హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ మల్టీ మూమెంట్స్. మా అనుభవాలతో. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మరవకండి. హలో ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఒక విటమిన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే విటమిన్ ఈ. ఈ విటమిన్ మన చర్మం, జుట్టు, కళ్ళు, గుండె ఆరోగ్యం మొత్తానికి రక్షణ కవచం లాంటిది. మరి ఇది మొత్తం ఏం చేస్తుంది, ఎక్కడ లభిస్తుంది, లోపం వస్తే ఏమవుతుంది అన్నింటిని గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. విటమిన్ ఈ అంటే ఏమిటి? విటమిన్ ఈ ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే అది కొవ్వులో కరిగి మన శరీరంలో నిల్వ అవుతుంది. దీన్ని ప్రధాన పని ఏమిటంటే మన కణాలను ఫ్రీ రాడికల్స్ అనే హానికరమైన అణువుల నుండి కాపాడటం. వీటి వల్లే వృద్ధాప్య, క్యాన్సర్, గుండెకు సంబంధించిన సమస్యలు అన్నీ వస్తాయి. కాబట్టి విటమిన్ ఈ అనేది మన శరీరానికి సహజమైన ప్రొటెక్టర్ అని చెప్పొచ్చు. విటమిన్ ఈ మన శరీరంలో చేసే పనులు: చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది, ముడతలు పడకుండా చూస్తుంది, అలాగే జుట్టు పెరుగుదలకు, అలాగే రక్త ప్రసరణ జరిగి జుట్టు రాలిపోకుండా మంచిగా పెరిగి హెల్దీగా ఉండటానికి విటమిన్ ఈ అనేది తోడ్పడుతుంది. అలాగే కళ్ళ ఆరోగ్యం మందగించడం, మాక్యులర్ డీజనరేషన్ను తగ్గిస్తుంది. అంటే కండ్లకు వచ్చిన ఏ ఎఫెక్ట్ అయినా రానివ్వకుండా విటమిన్ ఈ అనేది కాపాడుతుంది. అలాగే గుండె ఆరోగ్యం, రక్తనాళాలను రక్షించి గుండె జబ్బుల ప్రమాదాల నుండి విటమిన్ ఈ అనేది తగ్గిస్తుంది. దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా అంటారు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ ఈ ఉండే ఆహారాలు చూద్దామండి. ఇప్పుడు విటమిన్ ఈ మనం ఎక్కడ నుండి పొందుతాం ఎక్కువగా అనేది చూసుకుంటే, విటమిన్ ఈ అనేది ఎక్కువగా బాదంలో దొరుకుతుందండి. మనం నైట్ నానపెట్టుకొని ఒక 6 నుండి 7 బాదంలో రోజు నైట్ నానపెట్టుకొని మార్నింగ్ లేసినాక నీళ్ళన్నీ వడగట్టి ఆ పొట్టు తీసేసి తింటే మనకు విటమిన్ ఈ అనేది పుష్కలంగా అందుతుందండి. అలాగే వేరుశనగ పప్పులు అంటే పల్లీలలో కూడా సులభంగా లభిస్తుందండి విటమిన్ ఈ. గోధుమ గింజల నూనె అంటే వీట్ గ్రామ్ ఆయిల్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఆలివ్ ఆయిల్లో వంటల్లో వాడుకోవచ్చు. దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది. పాలకూర, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ప్రతిరోజు కూరలో వేసుకోవాలి. అవకాడో రుచికరంగా ఉండదు కానీ విటమిన్ ఈ రిచ్ ఫుడ్ అని చెప్పవచ్చు. గుమ్మడి గింజలు, సూర్యకాంతి గింజలు చిన్న స్నాక్స్లా తీసుకోవచ్చు విటమిన్ ఈ లభించటానికి. మామిడి, జామ, బొప్పాయి సీజనల్ ఫ్రూట్స్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. అంటే మనకు ఇంట్లో దొరికే సాధారణ ఆహారాలతోనే విటమిన్ ఈ సులభంగా లభిస్తుందని చెప్పవచ్చు. రోజువారీ అవసరం విటమిన్ ఈ అనేది ఎంత ఉండాలి? పెద్దవారికి సుమారుగా 15 మిల్లీగ్రాముల అవసరము, పిల్లలకు 6 నుండి 11 మిల్లీగ్రాముల అవసరము. అంటే ఒక బౌల్ గ్రీన్ వెజిటేబుల్, కొన్ని గింజలు, ఒక మామిడి పండు ఇవి సరిపోతాయండి తీసుకుంటే. విటమిన్ ఈ లోపం వల్ల వచ్చే సమస్యలు ఏంటో చూద్దాం. విటమిన్ ఈ తగినంత లేకపోతే ఏమవుతుందంటే చర్మం పొడిగా మారుతుంది, జుట్టు రాలిపోతుంది, చూపు మందగిస్తుంది, నాడీ సంబంధిత సమస్యలు వస్తాయి, రోగనిరోధక శక్తి బలహీనంగా అవుతుంది. చిన్న చిన్న సమస్యల నుండి పెద్ద సమస్యల వరకు విటమిన్ ఈ లోపం కారణమవుతుందని చెప్పవచ్చు. అలాగే విటమిన్ ఈ ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. తలనొప్పి వస్తుంది, అలసట, కడుపు నొప్పి, మలబద్ధకం, విరేచనాలు లాంటివి వస్తాయి. రక్తం గడ్డకపోవడం, దాన్నే బ్లడ్ క్లాటింగ్ సమస్యలు అని కూడా అంటారు. అందుకే సప్లిమెంటరీ కన్నా సహజమైన పద్ధతి ద్వారానే విటమిన్ ఈ పొందటం చాలా అవసరం అండి. సో ఫ్రెండ్స్, మరి విన్నారుగా, విటమిన్ ఈ గురించి పూర్తి సమాచారం మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇది మన శరీరానికి, చర్మం, జుట్టు, కళ్ళు, గుండె అన్నింటికి రక్షణ కవచం. కాబట్టి ఈ రోజు నుండి విటమిన్ ఈ ఉన్న ఆహారాలు తప్పనిసరిగా మీ డైట్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ కావాలో దాని గురించి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ చిన్న లైక్ మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుందండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.